బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో సగానికి పైగా పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా అధికారులు గుర్తించారు. 90% పైగా కేంద్రాలపై సీసీటీవీ నిఘా పెట్టినట్లు వెల్లడించారు. రాజధాని ఢాకాలో విధుల్లో ఉన్న పోలీసులు బాడీ కెమెరాలను ధరించనున్నారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా బలగాల మోహరింపు ఉంటుందని బంగ్లాదేశ్ ఎన్నికల కమిషనర్ అబుల్ ఫజల్ మహమ్మద్ సనావుల్లా చెప్పారు. బంగ్లా ఎన్నికల చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో భద్రతా సిబ్బందిని, ఆధునిక సాంకేతికతను ఈ ఎన్నికల్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే శాంతి భద్రతలు మెరుగ్గానే ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా 43,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో 24,000 సున్నితమైనవిగా పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ బహరుల్ ఆలం చెప్పారు. ఢాకాలోని 2,131 కేంద్రాల్లో 1,614 కేంద్రాలు రిస్క్ జోన్లో ఉన్నాయని పోలీసులు ఈసీకి జాబితా అందించారు. సైన్యం మాత్రం ఢాకాలో కేవలం 2 కేంద్రాలని రిస్కీగా గుర్తించినట్లు తెలిపింది. బంగ్లాదేశ్లో 12,77,597 మంది ఓటర్లున్నారు. ఈ ఎన్నికలతో పాటు 84 అంశాల సంస్కరణల ప్యాకేజీపై రెఫరెండం కూడా జరుగుతోంది. ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, దాని మాజీ మిత్రపక్షం జమాతియే ఇస్లామీ మధ్య నెలకొంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిషేధించింది. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం బీఎన్పీ ముందంజలో ఉందని, ఆ పార్టీ కొత్త చైర్మన్ తారిక్ రెహమాన్ తదుపరి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.